ఓం శాంతి 15/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతిని వినిపించేందుకు తండ్రి వచ్చారు. ఆత్మ శరీరము రెండూ పవిత్రమైనప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి. పతితమైనందున వికర్మలు అవుతాయి, పాపకర్మలు. ప్రశ్న: ఆత్మపై తృప్పు ఏర్పడేందుకు కారణమేమిటి? తృప్పు ఏర్పడి ఉంటే దాని గుర్తులేమిటి? జవాబు: తృప్పు ఏర్పడేందుకు కారణం వికారాలు. పతితమైనందువలనే తృప్పు ఏర్పడుతుంది. ఇప్పటి వరకు తృప్పు పట్టి ఉంటే వారికి పాత ప్రపంచంపై ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బుద్ధి వికారాల వైపుకు వెళ్తూ ఉంటుంది. స్మృతిలో ఉండలేరు. ఓం శాంతి. పిల్లలు దీని అర్థమైతే తెలుసుకున్నారు. ఓం శాంతి అంటూనే మనం ఆత్మలము, ఇక్కడ నివసించే వారము కాదు అని నిశ్చయమైపోతుంది. మనము శాంతిధామ నివాసులం. మన ఇంట్లో ఉన్నప్పుడు మన స్వధర్మం శాంతి. అయితే ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాము, ఎందుకంటే శరీరంతో కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు రెండు రకాలు, ఒకటి మంచివి, రెండు చెడు కర్మలు. రావణ రాజ్యంలో చెడు కర్మలు జరుగుతాయి. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలైపోయాయి. వికర్మలు చేయని మనిషి ఒక్కరు కూడా లేరు. సాధు సన్యాసులు మొదలైన వారు పవిత్రంగా ఉండుట వలన వికర్మలు చేయరు అని, సన్యసించారు అని మనుషులు భావిస్తారు. వాస్తవానికి పవిత్రులు అని ఎవరిని అంటారో వారికి బొత్తిగా తెలియదు. మేము పతితులమంటూ పతిత పావనుడిని పిలుస్తారు. ఆ తండ్రి వచ్చేంత వరకు ప్రపంచం పావనంగా అవ్వదు. ఇప్పుడు ఇది పాత పతిత ప్రపంచం, అందుకే పావన ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటారు. పావన ప్రపంచానికి వెళ్ళినప్పుడు పతిత ప్రపంచాన్ని గుర్తు చేసుకోరు. ఆ ప్రపంచమే వేరు. ప్రతి క్రొత్త వస్తువు పాతదైపోతుంది కదా. క్రొత్త ప్రపంచంలో ఒక్కటి కూడా పతితంగా ఉండదు. క్రొత్త ప్రపంచ రచయిత పరంపిత పరమాత్మ వారే పతిత పావనులు. వారి రచన కూడా తప్పకుండా పావనంగా ఉండాలి. పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవుతూ ఉంటారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరి బుద్ధిలోనూ నిలువవు. కల్పము తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా చాలామంది నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ సంశయ బుద్ధి కలవారిగా అవుతారు. మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. మీరు మహారథులు కదా, ఉపన్యసించేందుకు మహారథులనే పిలుస్తారు. మహారాజులకు కూడా అర్థం చేయించాలి. మొదట మీరే పావన పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడైతే ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో భారతవాసులు మాత్రమే ఉండేవారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారిగా, డబల్ కిరీటధారులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. మహారథులు ఇలా అర్థం చేయించాలి కదా. ఈ నశాతో అర్థం చేయించాలి. భగవాను వాచ కామచితిపై కూర్చున్నందున నల్లగా అయిపోతారు. మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అనగా పవిత్రంగా అవుతారు. ఇప్పుడు ఇలా అర్థం చేయించేవారు కామచితిపై కూర్చోలేరు. కానీ ఇతరులకు అర్థం చేయిస్తూ కామచితిపై కూర్చునే వారు కూడా ఉన్నారు. ఈరోజు అర్థం చేయిస్తారు, రేపు వికారాల్లో పడిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనదో చెప్పలేం. ఇతరులకు అర్థం చేయించేవారే కామచితిపై కూర్చొని మళ్ళీ ఎంత పని జరిగిపోయింది అని పశ్చాత్తాపపడతారు. ఇది మల్ల యుద్ధం కదా. స్త్రీని చూసి ఆకర్షింపబడి ముఖం నల్లగా చేసుకుంటారు. మాయ చాలా ప్రబలమైనది. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. అలాంటి వారు శూద్రుల సమానంగా పతితులుగా అవుతారు. అమృతం తాగి బయటికి వెళ్ళి ఇతరులను సతాయించి చెడు పనులు చేశారు అని గాయనం కూడా ఉంది. చప్పట్లు ఒక చేతితో కొట్టరు, 2 చేతులతోనే మ్రోగిస్తారు. ఇద్దరు చెడిపోతారు. కానీ ఎవరో కొంతమంది మాత్రమే సమాచారం ఇస్తారు, మరికొంతమంది సిగ్గుతో సమాచారమే ఇవ్వరు. బ్రాహ్మణ కులంలో పేరు చెడిపోరాదు అని భావిస్తారు. యుద్ధంలో ఎవరైనా ఓడిపోతే ఆహాకారాలతో అరే ఇంత పెద్ద పహిల్వానుని కూడా పడేశాడు అని అంటారు. అలాంటి ప్రమాదాలే చాలా జరుగుతూ ఉంటాయి. మాయ చెంప దెబ్బ కొడుతుంది. ఇది చాలా గొప్ప గమ్యం కదా.
సతో ప్రధానంగా పవిత్రంగా ఉన్న వారే కామచితిపై కూర్చున్నందున నల్లగా తమో ప్రధానంగా అయ్యారు అని పిల్లలైన మీరు తెలియజేస్తారు. రాముణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. చాలామంది చిత్రాలను నల్లగా తయారు చేస్తారు కానీ ముఖ్యమైన వారి గురించే అర్థం చేయిస్తారు. ఇక్కడ కూడా రాముడి నల్ల చిత్రం ఉంది. నల్లగా ఎందుకు తయారు చేశారు అని వారిని అడగాలి. ఇది ఈశ్వరునిచే నిర్ణయించబడింది అని, ఇది కొనసాగుతూ వస్తూ ఉంది అని అంటారు. ఇలా ఎందుకు అవుతుందో ఎలా అవుతుందో వారికి తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. కామచితిపై కూర్చున్నందున పతితంగా దుఃఖితులుగా పైసాకు కొరగాకుండా అవుతారు. స్వర్గము నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. ఈ విధంగా అర్థం చేయించాలి. ఈ సూర్యవంశీయులు చంద్రవంశీయులుగా మళ్ళీ వైశ్యవంశీయులుగా అవ్వాల్సిందే. వామ మార్గంలో రావడంతో వారిని దేవతలని అనలేము. జగన్నాథ మందిరంలో గోపురంపై దేవతల కులాన్ని చూపిస్తారు. దుస్తులు దేవతలవి, చేసే పనులు చాలా అపవిత్రమైనవిగా చూపిస్తారు. తండ్రి ఏ విషయం మీద శ్రద్ధ ఉంచమంటారో దానిపై ధ్యాస ఉంచాలి. మందిరాల్లో సేవకు చాలా అవకాశం ఉంది. శ్రీనాథ ద్వారంలో కూడా మీరు అర్థం చేయించవచ్చు. వీరిని ఇలా నల్లగా ఎందుకు తయారు చేశారు అని అడగాలి. ఇలా అర్థం చేయించడం చాలా బాగుంటుంది. అది స్వర్ణిమ యుగం, ఇది ఇనుప యుగం. త్రుప్పు పడుతుంది కదా, ఇప్పుడు మీ త్రుప్పు తొలగిపోతూ ఉంది. స్మృతి చేయకుంటే త్రుప్పు కూడా తొలగిపోదు. చాలా త్రుప్పు పట్టి ఉంటే వారు పాత ప్రపంచం వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. చాలా ఎక్కువ త్రుప్పు వికారాల వల్లే పడుతుంది. దానితోనే పతితంగా అయ్యారు. మా బుద్ధి వికారాల వైపుకు వెళ్ళడం లేదు కదా అని స్వయం చెక్ చేసుకోవాలి. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు పిల్లలైనా మీకు ఇది అర్థమైంది. ముఖ్యమైన విషయం పవిత్రత. మొదటి నుండి ఈ విషయంపైనే కలహాలు గొడవలు నడుస్తూ వచ్చాయి. తండ్రి ఈ యుక్తి రచించారు. మేము జ్ఞానామృతం త్రాగేందుకు వెళుతున్నాము అని చెప్పేవారు. జ్ఞానామృతం జ్ఞాన సాగరుడి వద్ద మాత్రమే ఉంది. శాస్త్రాలు చదవడం వలన ఎవ్వరూ పతితం నుండి పావనంగా అవ్వలేరు. పావనంగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్ళాలి. ఇక్కడ పావనంగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఫలానా వారు మోక్షం పొందారు అని భావిస్తారు. వాళ్ళకేం తెలుసు? మోక్షం పొంది ఉంటే వారి శ్రాద్ధ కర్మలు మొదలైనవి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆత్మకు ఏ కష్టం లేకుండా అంధకారంలో ఎదురు దెబ్బలు తగలరాదు అని ఇక్కడ జ్యోతి మొదలైనవి వెలిగించి ఉంచుతారు. ఆత్మ అయితే ఒక శరీరం వదిలి వేరొక శరీరం తీసుకుంటుంది. ఇది ఒక్క సెకండ్ విషయమే. మరి అంధకారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆచారం వస్తూనే ఉంది. మీరు కూడా చేసేవారు ఇప్పుడు అలా చెయ్యరు. శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది అని మీకు తెలుసు. అక్కడ ఇలాంటి ఆచారాలు పద్ధతులు స్వర్గంలో ఉండవు. ఈ రోజుల్లో రిద్ధి సిద్ధులలో క్షుద్ర శక్తులలో ఏమీ లేదు. ఎవరికైనా రెక్కలు వచ్చి ఎగురుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? దాని వలన లాభం ఏమిటి? తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది యోగాగ్ని. దీని ద్వారా పతితుల నుండి పావనంగా అవుతారు. జ్ఞానంతో ధనం లభిస్తుంది. యోగంతో సదా ఆరోగ్యంగా పవిత్రంగా అల్పాయువు భోగులకు ఉంటుంది కదా. ఇక్కడ యోగులు కనుక సదా దీర్ఘాయువు కలిగి ఉంటారు. జ్ఞానంతో సదా ధనవంతులుగా అవుతారు. కృష్ణుణ్ణి యోగీశ్వరుడు అని అంటారు. ఈశ్వరుడి స్మృతితో కృష్ణుడిగా అయ్యారు. అతనిని స్వర్గంలో యోగేశ్వరుడు అని అనరు. అతను రాకుమారుడు. గత జన్మలో అంటే ఇప్పుడు చేసిన కర్మల వలన అలా తయారవుతారు కృష్ణుడిగా. కర్మ అకర్మ వికర్మల గతి గురించి కూడా తండ్రి అర్థం చేయించారు. కర్మ అంటే పని, అకర్మ అంటే శ్రేష్టమైన పని, వికర్మ అంటే పాపం పని. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యం. వికారాలకు వశం అవ్వడం అన్నింటికంటే పెద్ద పాపము. అందరూ సోదరి సోదరులు కదా. ఆత్మలన్నీ సోదరాత్మలే. భగవంతుడి సంతానంగా అయ్యి నేర కర్మలు పాపపు కర్మలు ఎలా చేస్తారు? మీరు బీకేలు, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు వికారాల జోలికి వెళ్ళరాదు.
ఈ యుక్తి ద్వారానే సోదరాత్మలు సోదర సోదరీలు ఈ సంబంధం ద్వారానే పవిత్రంగా ఉండగలరు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతుంది అని మీకు తెలుసు. ఆ తర్వాత ఆత్మలన్నీ పవిత్రంగా అవుతాయి. దీనినే ఇంటి ఇంటిలో ప్రకాశం అని అంటారు. మీ జ్యోతి ఇప్పుడు వెలిగి ఉంది. జ్ఞానం మూడవ నేత్రం లభించింది. సత్యుగంలో అందరూ పవిత్రంగానే ఉంటారు. ఇది కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలలో శక్తి నంబర్ వార్గా ఉంటుంది. నంబర్ వార్గా స్మృతిలో ఉంటారు. రాజధాని ఎలా స్థాపన అవుతుందో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు సైన్యం కదా. మనము స్మృతి బలముతో పవిత్రంగా అయ్యి రాజా రాణులుగా అవుతున్నామని మీకు తెలుసు. మరుసటి జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే ధనవంతుల ఇంటిలో జన్మిస్తారు. పెద్ద పరీక్షలు పాస్ అయ్యే వారికి పదవులు కూడా పెద్దవి లభిస్తాయి. తేడా ఉంటుంది కదా. ఎంత మంచి చదువో అంత సుఖం. ఈ చదువు భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. ఈ నశ మీకు ఎక్కి ఉండాలి కదా. మీకు చాలా శక్తివంతమైన సామగ్రి లభిస్తుంది. భగవంతుడు తప్ప ఇలాంటి భగవతీలుగా ఎవరు తయారు చేయగలరు? ఇప్పుడు మీరు పతితుల నుండి పావనంగా అయ్యి జన్మ జన్మాంతరాలకు సుఖంగా అవుతారు. ఉన్నత పదవి పొందుతారు. చదువుతూ చదువుతూ మళ్ళీ మురికిగా అవుతారు. దేహ అభిమానము కారణంగా మళ్ళీ జ్ఞానం మూడవ నేత్రం మూసుకుపోతుంది. మాయ చాలా శక్తివంతమైనది. తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఇందులో చాలా శ్రమ ఉంది. బ్రహ్మ తనువులో వచ్చి నేను ఎంత శ్రమిస్తూ ఉన్నాను, కానీ శివబాబా వచ్చి చదివిస్తున్నారు అని అర్థం చేసుకోకుండా ఈ విషయాలు మేము ఒప్పుకోము, ఇదంతా టక్కరితనము, మోసము ఇలా అంటారు. రాజ్య స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు అని అంటారు కదా. ఎన్నో విఘ్నాలు వస్తాయి. అంతిమంలో విజయం మీకే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన కంటి పాపలకు, శ్యామ్ నలుపు నుండి సుందరంగా ఆత్మలకు మాతాపిత బాప్దాదాల హృదయపూర్వక ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగాగ్నితో వికారాల తృప్పును వదిలించుకోవాలి. బుద్ధి వికారాల వైపు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా అయిన తర్వాత మళ్ళీ ఏ విషయంలోనూ సంశయము రాకూడదు. వికారాల నుండి తప్పించుకునేందుకు ఏ పని చేసినా స్వధర్మంలో స్థితమై తండ్రి స్మృతితో చేయాలి. వరదానము, శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధి చేసే సర్వుల అభినందనలకు పాత్రభవ. సంగమ యుగము అభినందనల ద్వారానే వృద్ధి పొందుకునే యుగం. తండ్రి మరియు పరివారం యొక్క అభినందనలతోనే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. అభినందనలతోనే నాట్యం చేస్తూ పాడుతూ పాలింపబడుతూ ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. పిల్లలైన మీరు కూడా విశాలమైన హృదయంతో దయాభావనతో దాతలుగా అయ్యి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ అభినందనలను ఇస్తూ ఉండండి. ఇదే పాలన చేసే శ్రేష్టమైన విధి. ఈ విధి ద్వారా అందరినీ పాలన చేస్తూ ఉంటే అభినందనలకు పాత్రులుగా అవుతారు. స్లోగన్, తమ స్వభావాన్ని సరళంగా చేసుకోవడమే ఈజీగా సమాధాన స్వరూపంగా అయ్యేందుకు సహజమైన విధి అనగా పద్ధతి. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలైన మీ వద్ద పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైన శక్తియే అగ్ని చేసే పని చేస్తుంది. అది ఒక్క సెకండ్లో విశ్వంలోని చెత్తను మురికిని భస్మం చేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో ఉంటుందో ఆ స్థితి యొక్క శ్రేష్ట సంకల్పము ద్వారా లగ్నం యొక్క అగ్ని ప్రజ్వలితం అవుతుంది. చెత్త మురికి అంతా భస్మం అయిపోతుంది. వికారాలన్నీ. వాస్తవానికి ఇదే యోగ జ్వాల.
ఇప్పుడు పిల్లలైన మీరు ఈ శ్రేష్టమైన స్థితిని కార్యంలో ఉపయోగించాలి. ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలైన మీ వద్ద పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైన శక్తి అగ్ని చేసే పని చేస్తుంది. ఆ పవిత్రత ఒక్క సెకండ్లో విశ్వంలోని చెత్తను మురికిని భస్మం చేస్తుంది. ఆత్మ పవిత్రంగా అయినట్టయితే ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో ఉంటుందో ఆ స్థితి యొక్క శ్రేష్ట సంకల్పము ద్వారా అలా ఉండడం ద్వారా అలా ఉంటూ ఏ సంకల్పం చేసినా శ్రేష్ట సంకల్పం లగ్నం యొక్క అగ్ని ప్రజ్వలితం అవుతుంది. చెత్త మురికి అంతా భస్మం అయిపోతుంది. వాస్తవానికి ఇదే యోగ జ్వాల. ఇప్పుడు పిల్లలైనటువంటి మీరు ఈ శ్రేష్టమైన స్థితిని అనగా సంపూర్ణ పవిత్రతా స్థితిని కార్యంలో ఉపయోగించాలి. ఓం శాంతి. పురుషార్థము మరియు ప్రాలబ్ధములలో తయారు చేయబడిన అనాది డ్రామా గురించి మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పురుషార్థం అంటే ప్రయత్నం మరియు ప్రాలబ్ధం ప్రాప్తి, రెండు విషయాలు. పురుషార్థంతో ప్రాలబ్ధం తయారవుతుంది. ఈ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆది సనాతన భారత్ వాసులు ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. మళ్ళీ ఆ పూజారులే పురుషార్థం చేసి పూజ్యులుగా అవుతారు. ఈ ఎక్కడము దిగడం కల అనాది డ్రామా ఆట తయారైన డ్రామా. జిజ్ఞాసు మమ్మని అడిగారు, మాతేశ్వరి ఇది ఇలా తయారైన డ్రామా అయినప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి అంటే తమంతట తామే ఎక్కుతారు కదా, మరి పురుషార్థం చేసినందున ప్రయత్నం వలన లాభమేముంది? ఎవరైతే ఎక్కుతారో వారే మళ్ళీ దిగుతారు కనుక ఇంత పురుషార్థం ఎందుకు చేయాలి? మాతేశ్వరి మీరు ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు కనుక సర్వశక్తివంతులైన పరమాత్మ సదా ఇటువంటి ఆటను చూసి అలసిపోరా? ఉదాహరణకు 4 ఋతువులలో చల్లదనము ఉష్ణము మొదలైన తేడాలు ఉంటాయి. అలా ఈ ఆటలో తేడాలు ఉండవా? మాతేశ్వరి గారు సమాధానమిస్తున్నారు, ఇదే కదా ఈ డ్రామాలోని ప్రత్యేకత. ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. అంతేకాక ఈ డ్రామాలో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే అది రిపీట్ అవుతున్నా నిత్య నూతనమని అనిపిస్తుంది. మొదట మాకు కూడా ఈ శిక్షణ లేదు, కానీ జ్ఞానం లభించినప్పుడు సెకండ్ తర్వాత సెకండ్ ఏదైతే నడుస్తూ ఉందో భలే ఉన్నదున్నట్లు కల్పకృతం వలె జరిగిన సాక్షిగా భావించి చూస్తే నిత్య నూతనంగా భావిస్తారు. ఇప్పుడు సుఖ దుఃఖాలు రెండింటి పరిచయం లభించింది. అందువలన ఫెయిల్ అవ్వాల్సి ఉంటే అసలు ఎందుకు చదవాలి అని అనుకోరాదు. అలాగైతే ఒకవేళ భోజనం లభించాల్సి ఉంటే దానంతట అదే లభిస్తుంది అని భావించి అందుకు పురుషార్థం అంటే ప్రయత్నం కూడా చేయకుండా ఉండాలి. కానీ ఇంత కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నారు, వండుతున్నారు, తింటూ ఉన్నారు? ఇప్పుడు ఎక్కే కళ జరిగే సమయం వచ్చింది. అదే దేవతా వంశం స్థాపన అవుతూ ఉంది కనుక ఇప్పుడే ఆ సుఖం తీసుకోరాదు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా జడ్జిగా అవ్వాలి అనుకుంటే అందుకు ప్రయత్నం చేసినప్పుడే కదా ఆ డిగ్రీ ఆ పదవి లభించేది. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. అయితే ఈ అవినాశి జ్ఞానంలో అలా జరగదు. ఈ అవినాశి జ్ఞానం కొంచెం కూడా వినాశనం అవ్వదు. అంత పురుషార్థం చేసి దైవీ రాయల్ వంశంలో రాకున్నా తక్కువ పురుషార్థం చేసి ఉన్నా ఆ సత్యుగ దైవీ ప్రజలలోకి అయినా రాగలరు. అయితే పురుషార్థం అంటే ప్రయత్నం మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే పురుషార్థము ద్వారానే ప్రాలబ్ధం తయారవుతుంది. బలిహారమంతా పురుషార్థముదే అని మహిమ చేయబడింది. ఈశ్వరీయ జ్ఞానము సర్వ మనుష్యాత్మలకు ఉపయోగపడుతుంది. మొట్టమొదట మీరు ఒక ముఖ్యమైన పాయింట్ను బుద్ధిలో తప్పకుండా ఉంచుకోవాలి. ఈ మనుష్య సృష్టి అనే వృక్షానికి బీజరూపుడు పరమాత్మ అయినప్పుడు ఆ పరమాత్మ ద్వారా ఏ జ్ఞానం అయితే ప్రాప్తిస్తూ ఉందో ఆ జ్ఞానం మనుష్యాత్మలందరికీ అవసరమే.
ఈ జ్ఞానం తీసుకునేందుకు అన్ని ధర్మాల వారికి అధికారం ఉంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క శాస్త్రము ఉంటుంది. అలాగే ఎవరి మతం వారిదే, ఎవరి సంస్కారము వారిదే. కానీ ఈ జ్ఞానం అందరికీ పనికొస్తుంది. భలే వారు ఈ జ్ఞానం తీసుకోలేకపోయినా, మన వంశంలోకి రాకపోయినా, వారు అందరికీ తండ్రి అయినందున, వారితో యోగము జోడించినందున తప్పకుండా పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత కారణంగా తమ ధర్మాలలోనే పదవి తప్పకుండా పొందుతారు. ఎందుకంటే యోగాన్ని మనుషులందరూ అంగీకరిస్తారు. చాలామంది మనుషులు మాకు కూడా ముక్తి కావాలి అని అంటారు. అయితే శిక్షల నుండి విడుదలయ్యి ముక్తులయ్యే శక్తి కూడా ఈ యోగము ద్వారా లభించగలదు. అచ్చా. ఓం శాంతి.